కాంగ్రెస్ పాలనలో రైతన్నల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. పంటలు సరిగా పండకపోవడం, రుణమాఫీ కాలేదని, అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి రైతు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో నేరేడిగొండి మండలం వడూరులో చోటు చేసుకుంది. అప్పుల బాధ, పంటలు సరిగా పండకపోవడం, రుణమాఫీ కాలేదని మనస్తాపం చెందిన రైతు పోషెట్టి తన భార్యతో పాటు సూసైడ్ చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను గ్రామస్తులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పోసెట్టి మృతి చెందగా భార్య ఇంద్ర పరిస్థితి విషమంగా ఉంది. అతను రుణమాఫీ రాలేదు. మళ్ళీ ఇంకేంటంటే అప్పుల బాధ, బాగా అప్పు బాధ అయిండు. ఎందుకంటే పంట దిగుబడి రాలేదు. మళ్ళీ అనుకున్న రేట్ లేదు. రేట్ లేక మస్తు తాపంతో భార్య భర్తలు ఇద్దరు తాగిండ్రు. అయితే ఆమె ఇప్పుడు హాస్పిటల్లో అయోమయంగా ఉన్నది. ఇతను చనిపోయిందని. ఇక అతనికి ఇద్దరు బిడ్డలు, ఒకదాన్ని నిర్మల్ ఇచ్చిండ్రు, ఇంకోదాన్ని ఊళ్ళని ఇచ్చిండ్రు. ఇక వాళ్ళు కూడా పాపం ఇబ్బందులు ఉన్నారు. మస్తు అప్పులు బాగా అయినాయి. అతనికి సరైన పంట పండలేదు. పండగ గిట్టుబాటు ధర దాకా మళ్ళీ రుణమాఫీ కాకొకటి, దాన్ని కూడా రుణమాఫీ రాలేదు అంటుండే. ఇప్పుడు కూడా చెప్పుకోలేక ఇక ఇచ్చే జాగాలకు కూడా ఎట్లా చేద్దాం మేము కథ అన్నది ఒకటి ఉండేది. అనకు ఆ ఇబ్బందితో వారం రోజులు మేము కూడా చెప్పినాం, ఎందుకే పోని చనిపోతే ఏమొస్తుంది, ఏర లేకుండా రేపటి బాగా కట్టుకోవచ్చు అంటే మొత్తం చేసిర్రా చేస్తున్నప్పుడు అయితే లేదు. చేసి బుక్కలన్నీ వస్తున్నాయి. ఇక సచ్చుడు మార్గం మనకు ఎక్కలేదు అని చెప్పి మేము కూడా చెప్పినాం. మేము చెప్పినాం కూడా, సంధానించినా కూడా గొప్ప చనిపోతే ఏమొస్తుంది. మేము కౌలు రైతుల కొరకు మీటింగ్ కూడా పోయినాం ఆల్రెడీ హైదరాబాద్. దాని కొరకు కూడా మీటింగ్ పోయినాం. మీటింగ్ పోతే అక్కడ కూడా తను మాట్లాడాడు. ఇట్లా ఆడ వేదికలో ఇంత అప్పు ఉన్నది, అంత అప్పు అంటే దాదాపు 18 నుంచి 20 లక్షల అప్పు ఉంటుంది. 18 నుంచి 20 దాకా ఉన్నది అప్పు. బాగా అదే ఉంటుండే అప్పురా ఇట్లా వేద్దాం ఏం కథ, చాదనైతే లేదు, చేసేటోళ్ళు లేరు, అమ్ముదామంటే భూమి అమ్ముడు పోతలేదు, ఇల్లు కూడా అమ్మేస్తున్నాడు, ఇల్లు కూడా వాళ్ళు గుంటలు ముందుకు రాలేరు. దానితో అతను మందు ఇద్దరు భార్య భర్తలు తెచ్చుకొని పొద్దున